రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. తుంబాక భారతిని నేను 94-99 ఎమ్మెల్యే చేశాను. సత్తెనపల్లి నియోజకవర్గంలో 94-99 వరకు ఎమ్మెల్యేగా చేశానండి. దానికంటే ముందు 50 సంవత్సరాలు నేను ప్రజల పబ్లిక్ కోసం పనిచేశాను. నేను సిపిఎం పార్టీ, ఆ పార్టీ ఆర్గనైజేషన్లో నేను ముందుండేదాన్ని అన్నింటిలో. నా పేరు పుతుంబాక భారతి, అందరికీ తెలిసిందే, ఏరియా మొత్తానికి తెలుసు నేను. అందుకని పేదలు కాదు, ధనికులు కాదు, ఎవరికి సమస్య వచ్చినా ఆ సమస్య ఉన్న చోట నేను ఉంటా, అంతే నా నా తత్వం. ఆ విధంగానే ఈ కేసు తెలిసి కూడా నేను మణిపాల్లో చేర్చారు బాబుని, సీరియస్గా ఉంది అని తెలిసి నేను సీఎం గారిని కలిసే ప్రయత్నం చేశాను. నాకు మిత్రులు 2-3 సహాయం చేశారు ఇక్కడ. వారి సహకారంతో నేను సెకండ్ టైం వెళ్ళేటప్పటికే నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను చెప్పిన వెంటనే 10 లక్షలు చెక్కు రాశారు. ఇవాళ చెక్కు రిలీజ్ చేశారండి. ఇది తీసుకోవడానికి నన్నే రమ్మన్నారు, నేను వచ్చాను. అందుకని దీన్ని బట్టి నాకు ఏమనిపిస్తుందంటే, ఇవాళ కొత్తగా ఏర్పడిన ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. చాలా ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఆ పరిస్థితుల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా మానవత్వాన్ని నిరూపించుకున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా. ఈ సందర్భంలో 10 లక్షలు రాసి నేను అడిగిన వెంటనే ఆయన మళ్ళీ ఇంకొక ఆలోచన లేకుండా వెంటనే రాసి చెక్కు తీసుకెళ్ళండి అని నిన్న ఫోన్ చేశారు. అందుకని ఈరోజు వచ్చాను నేను. ఈ చెక్కు తీసుకోవడానికి, వారు స్పందించటానికి నాతో ఉన్నటువంటి మిత్రులు వాళ్ళు కూడా నాతో పాటుగా చాలా కృషి చేశారు. రాజు గారు, అట్లాగే సురేష్ గారు, రవిచంద్ర గారు, వాళ్ళు కుర్రాళ్ళు మీలాగా నేను తిరగలేను కదా ఎట్టబడితే అట్లా. అందుకని వాళ్ళు నాకు బదులు వాళ్ళు తిరిగి ఇది సాధించారు. ఇది వారు సాధించింది. ఏమండి, అబ్బాయి మాకు తెలిసిన ఫ్యామిలీ. పణీంద్ర అబ్బాయి పేరు, సాయి పణీంద్ర, కమ్మెల సాయి పణీంద్ర. లా చదువుతున్నాడు. లా చదువుతూ ప్రైవేట్ జాబ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. బండి గుద్దింది. 9 రోజులు స్రోలో లేడండి. ఇప్పుడు పర్వాలేదు. మణిపాల్ హాస్పిటల్, నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నానండి. మణిపాల్ హాస్పిటల్ బాగా చేస్తారండి, ట్రీట్మెంట్ బాగుంటుంది, అభినందించాలి డాక్టర్లు కూడా. కానీ మేనేజ్మెంట్ కొంచెం మానవత్వం చూపించాలండి. అది లేదు, మానవత్వం చూపించలేదు. ఎందుకంటే ఏ రోజు 1,10,000, 1,25,000 బల్ల మీద పెడితేనే ట్రీట్మెంట్ అండి, లేకపోతే తీసేశారు. అలాంటప్పుడు పేరెంట్స్ నరకం అంతకంటే ఇంకోటి ఉండదండి. ఇది చాలా ఇంకెవరికి రాకూడదు ఇటువంటి పరిస్థితి. ఇటువంటి యాక్సిడెంట్లు కూడా అట్లా జరుగుతూ ఉన్నాయి. అది పెసర్లంక అండి, కొల్లూరు దగ్గర, అంటే వేమూరు నియోజకవర్గం, పెసర్లంక. కౌలు రైతు తండ్రి, కౌలు రైతు కుటుంబం, వెంకటేశ్వరరావు ఆయన పేరు. భార్యాభర్త, తల్లి తండ్రి కూడా కష్టపడి ఆ పిల్లల్ని ఇద్దరిని చదివించుకున్నారు, అమ్మాయి అబ్బాయిని. వాళ్ళలో అబ్బాయి మళ్ళీ పునర్జన్మే. ఈ పునర్జన్మ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టే నేను చెప్పదలుచుకున్నా. దాంట్లో మినహాయింపు ఏం లేదు. అది ఒకప్పుడు మేము పొలిటికల్గా మిత్రపక్షాలం అండి, ఇప్పుడేం కాదు. కాకపోయినా కూడా వాస్తవాలనే మాట్లాడుకోవాలి మనం. అందుకని ఈ సందర్భంగా ఆయన మానవత్వాన్ని నిరూపించుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు మీ అందరికీ కూడా, మీ ద్వారా వారికి కూడా. నిధుల నుంచి 10 లక్షలు ఇచ్చారండి. ఉద్యోగం కోసం అయ్యి తెనాలి వస్తూ ఉంటే కొల్లూరు దాటగానే యాక్సిడెంట్ అయిందండి. కోమాలోకి వెళ్ళిపోయాడు. 6వ తారీఖు మణిపాలకు తీసుకొచ్చాం. ఖర్చు చాలా ఎక్కువ అవుతూ ఉంది. అది మాకేమీ ఆస్తి లేదు, కౌలు చేసే చదివించాము. ఇక అట్లా ఎత్తెక్కుతా ఉంటే వారు సీఎం గారితో కాస్త చేసి ఈ సహకారం
ఇప్పుడు 13-14 లక్షలు అయ్యి ఉంటాయి అనుకుంటున్నాను. నేను కూడా వాడలేదు, నేను కూడా సృహద అయిపోన్నాను. నేను అంత వాడే శక్తి కూడా లేదు. అంత బంధువులు స్నేహితులు అట్లా అడ్డం వేస్తారు. నేనే 1-2 లక్షల వరకే, 2 లక్షల లోపే మన ఇంట్లో ఉంటే వాడాను. మిగిలిన 14 లక్షలు కూడా బంధువులు స్నేహితులు అట్లా అడ్డం వేసి ఇంతవరకు నడుపుకొచ్చాం. ఇప్పుడు ఎలా ఉందండి బాబు పరిస్థితి? కొంచెం పర్లేదండి, కొంచెం మాట్లాడుతున్నాడు. ఈ సర్జరీలు జరిగినాయి. నిన్నటి వరకు ఇక్కడ ట్యూబులు అయ్యేస్తున్నారు. నిన్న సాయంత్రం ఇక్కడ ట్యూబ్ తీసేశాక మాట లైట్గా వస్తుందండి, చిన్నగా నాన్న అలా వస్తుందండి. చంద్రబాబు గారికి ఏం చెప్తారు? చంద్రబాబు గారు సాయం చేసినందుకు ఏం చెప్తారు? చంద్రబాబు గారి దగ్గర నేను వెళ్ళలేదండి, నన్ను రానిలేదండి. అదే 10 లక్షలు ఇచ్చారు కదా. ఇచ్చారండి, 10 లక్షలు ఇచ్చారండి. ఆయన గురించి ఆయన గురించి చాలా సంతోషం అండి. ఆయనకి నమస్కారం. రైతులు వ్యవసాయం రోజులు, కానీ సాగరు రైట్ కెనాల్ మాత్రం మొత్తం పూడిపోయి ఉంది. నిన్న నేను వెళ్ళి తిరిగి వచ్చాను. కట్ల మీద నీళ్ళు లేవు. ఉన్న నీళ్ళేమో డ్రింకింగ్ వాటర్ అన్నారు. మరి పంటలకు నీళ్ళు ఇవ్వలేదు. ప్రభుత్వ పరిస్థితి బాగాలేదు. లేకపోయినా దానికి మెయిన్ ఇది ఇవ్వాలి, బాధ్యత తీసుకోవాలి. అలా తీసుకున్నందువల్ల ఏంటంటే రైతులు ఏం చేయాలో తెలియని పరిస్థితి. చాలామంది ఇప్పటికే అపార్ట్మెంట్ల దగ్గర గేట్ కీపర్లుగా వెళ్తున్నారు. బాగా బ్రతికిన రైతులు, మనకు అన్నం పెట్టిన రైతులు, గౌరవంగా బ్రతికిన రైతులు ఇవాళ చాలా దిగజారిపోయి కూలి చేసుకుని బ్రతుకుతున్నారు. అందుకని రైతుల్ని, వ్యవసాయాన్ని, భూమిని నిర్లక్ష్యం చేయటం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ వెంటనే జోక్యం చేసుకోవాలని నేను మీ ద్వారా కోరుతున్నాను. వెంటనే జోక్యం చేసుకొని కాలువలు రిపేర్లు చేయాలి. రిపేర్ల కోసం నిధులు కేటాయించాలి. నిధులు ఎక్కడి నుంచి అయినా సరే, సెంటర్ నుంచి తెప్పించి అయినా సరే ముందు కాలువలు రిపేర్లు చేయాలి. సాగర్ డ్యామ్ కోసం మేము చాలా పోరాటం చేశాం కమ్యూనిస్టులుగా. సాగర్ డ్యామ్ వచ్చింది, భూములన్నీ కూడా పచ్చగా సుశ్యామలంగా పండుతున్నాయి. కానీ ఇవాళ చూస్తే భూములు పాడుబడి ఉన్నాయి, కాలువలు మేటేసిపోయి ఉన్నాయి. గుర్రపడెక్క, తూటాకు అదన్నీ ఎట్లా ఉందంటేనండి అసలు అక్కడ నీళ్లు ఉంటాయి అనేది మనకు తెలియనట్టుగా ఉంది, అడవిలాగా. అందుకని మీ పత్రికలు రాసినాయి, పత్రికలు కూడా రాసినాయి. కొంచెం మీరు కూడా గమనించండి, మీరు కూడా హైలైట్ చేయండి ఈ విషయాన్ని. ప్రభుత్వం కదిలేటట్టుగా కదిలించే దానికోసం మీరు తోడ్పడతారని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.